అందరికీ వందనాలు. యేసయ్య నామములో పోయిన బుధవారము అక్క కొడుక్కి స్ట్రోక్ అని వచ్చిందని చెప్పి సింహపూర్లో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ దినమే ఇక్కడ ఉపవాస ప్రార్థనగా పెట్టినప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేసాము. అక్కడికి వెళ్తే సర్జరీ చేయాలా అన్నారు ఇక్కడ సింహపూర్లో. కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రార్థన చేసుకొని మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏ ఆపరేషన్ వద్దు, బాగుంది, ఇంజక్షన్ ట్యాబ్లెట్స్తోనే తగ్గిపోద్ది అన్నారు. యేసయ్య నామములో ఈ అద్భుతానికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. మరోసారి చదువుకున్నాం. దేవుడు వెలుగు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన నా యేసయ్య, కృప చొప్పున తండ్రి. ప్రభువా, గడిచిన కాలం కూడా నీవు ఎంతగానో మిక్కిలిగా ప్రేమించి ప్రభువా, ఈ యొక్క రోజున తండ్రి మీ యొక్క కుటుంబంలో మమ్మల్ని సజీవంగా నిలిపిన తండ్రికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ దినమున ప్రభా, యేసయ్య సాయంకాలం సమయమున ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు ప్రభా మేము ఎంతో ధన్యత చేసుకున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో ఈ యొక్క సాయంకాలం సమయమున తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతోనైనా నాయన ఇదిగో ప్రభా వాక్యంతో మాట్లాడండి ప్రభా. యేసయ్య వాక్యమైన జీవపు వాక్కుతోనైనా యేసయ్య మా హృదయాలు ఏదైతే వెలుతుగా ఉందో, ఏదైతే అయినా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క దానితో ప్రభు మీరు మాట్లాడిన ప్రభా నైనా దయ చూపించమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మహోన్నతరానికి స్తోత్రమయ్య, మహాపరిశుద్ధరానికి స్తోత్రం, స్థుతులపైన ఆశీర్వాదానికి స్తోత్రం, అంది స్తోత్రాహుడానికి స్తోత్రమయ్య. ఘనమైన దేవానికి వందనాలు తండ్రి, నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రము 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 సమర్పిస్తాం నాయన. జీవమైన దేవానికి వందనాలు తండ్రి. ప్రభువా నాయన, సర్వలోకాన్ని మీ మాటతో సృష్టించిన దేవానికి వందనాలు తండ్రి. ఇటువంటి యోగ్యతను మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మేమందరూ నడిపించిన దేవానికి వందనాలు తండ్రి. ప్రభా, నేను స్తుతించే భాగ్యాన్ని, గణపరిచే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నిమిషం తండ్రి. ప్రభు, నువ్వు మా పట్ల చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా తండ్రి. నాయన నీకు స్తోత్రము 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 స్తోత్రం సమర్పిస్తాం నాయన. బలం లేని వారికి బలం ఇచ్చివాడా నీకు వందనాలు, శక్తి లేని వారికి శక్తిని ఇచ్చివాడా నీకు వందనాలు తండ్రి. ఆదరణ లేక నా తండ్రి ప్రభు అల్లాడ్చిన వారికి మీ ఆదరణతో నింపబడానికి వందనాలు ఆయన. సమాధానం లేని వారికి సమాధానాన్ని, నెమ్మదిని ఇచ్చివడానికి వందనాలు తండ్రి ప్రభా. సమస్తము నా తండ్రి ప్రభా నోటి మాటతో కలుగు చేసిన దేవా నీకు వందనాలు చెల్లించాం తండ్రి ప్రభా. ఏ బిడ్డ నా తండ్రి ప్రభా, ఏ అక్కడితో నా తండ్రి ప్రభా అయ్యా నీ మందిరానికి వచ్చిన తండ్రి ప్రభా ప్రతి ఆశను తీర్చిన తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా నిలబడి నన్ను నా తండ్రి మీ సిలువ చాటును మరుగుపరచమని యేసుక్రీస్తు నామంలో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాం తండ్రి. మన దేవుల్లో ఉన్న మరొక విశిష్టమైన లక్షణము ఈరోజు మనము ధ్యానించుకుందాము. ఇంతకుముందు వారంలో మనం ధ్యానించాం మన దేవుడు మార్పు లేని దేవుడు అని. ఈ దినాన మనము ధ్యానించబోతున్నాము మన దేవుడు సమస్తాన్ని కలుగు చేసేవాడు, ఆయన లేకుండా ఏదీ లేదని మనం యోహాను సువార్తలో మనము తెలుసుకున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తున్నాము. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదని వాక్యంలో సెలవిచ్చింది. మన దేవుడు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చేయ సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరి పాదాల చెంత ఈ దినాన మనము కూర్చుండి ఉన్నామో ఆయన ఆషామాషి అయిన దేవుడు కాదు. ఏదో ఆయన మందిరానికి వచ్చామా వెళ్ళామా అలాంటి దేవుడు కాదు. ఈయన సర్వశక్తివంతుడు, సమస్తాన్ని సర్వలోకాన్ని తన మాటతో సృజించిన కలుగు చేసిన దేవుడు. ఆయన దగ్గర ఏది ఇది నా దగ్గర లేదు అని చెప్పడానికి ఏది లేదు. ఆయన దగ్గర సమస్తం ఉన్నాయి. అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాము. వెలుగు కలుగును గాక అంటే ఏమైంది? వెలుగైపోయింది. ఆయన మాటలో అంత శక్తి ఉంది. మనకి చీకటి అంటే ఇష్టం ఉండదు కదా. అంటే చీకటిని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ దేవుని బిడ్డలుగా మనకి చీకటి అంటే ఇష్టం ఉండదు కదా, కొంచెం భయం వేస్తుంది. వెలుగు అంటే ఇష్టం. లైట్ ఉంటే ఏదన్నా మనం ఏ పనైనా మనం చేసుకోవచ్చు. దేవుడు మనల్ని వెలుగు సంబంధాలుగానే ఉంచాడు, కానీ చీకటి సంబంధాలుగా ఆయన ఉంచలేదు. కాబట్టి దేవుడి నామానికి మనము మహిమ కలుగుగా కానీ ప్రభుని స్తుతిద్దాము. ఈ దినాన మనం ధ్యానించిపోయే అంశాలు ఏంటంటే దేవుడు అన్నిటినీ కలుగు చేస్తాడు. ముఖ్యంగా మనం కొన్ని 3 అంశాలు మనము ధ్యానించుకుందాము. మొదట దేవుడు ఏం కలుగు చేస్తాడంటే నెమ్మదిని, విశ్రాంతిని కలుగు చేస్తాడు. రెండవదిగా బలాన్ని కలుగు చేస్తాడు. నెమ్మదిని, విశ్రాంతిని, బలాన్ని ఇచ్చిన దేవుడు ఆయన మాటల వలన మనకి విశ్వాసాన్ని కలుగు చేసి ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకుంటున్నాడు. దేవుని మాటలు మనము ధ్యానిద్దాం. ఇది నేను ఎవరిని కదిలించినా ఎలా ఉన్నారంటే బాగున్నామంటారు, కానీ వాళ్ళ హృదయంలో ఎవరితో చెప్పుకోవాలని సమస్యలు. ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వారి సమస్యలు వాళ్ళకి ఉంటాయి. ఎక్కడ నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మత్తయి సువార్త మనం చూసినట్లయితే ఈ వాక్యం ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, నేను కొత్త నిబంధన 12 పేజ్ నెంబర్ 12, నేను సాత్వికుడను 28వ వచనము, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను
కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న ఓ క్రైస్తవులారా అని పిలవాల దేవుడు. మన దేవుడు క్రైస్తవులు మాత్రమే దేవుడు కాదు, సమస్త జనులకు కూడా ఆయన దేవుడే. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రభు సన్నిధికి వచ్చిన మీరు ధన్యులు. రాలేక అనేక మంది ప్రయాసతోనూ భారాలతోనూ వారి జీవితాలు కొనసాగిస్తున్నారు. మరి దేవుని దగ్గరకు వచ్చిన మనం కూడా లోకస్తుల్లాగా మన కష్టాల్లో కృంగిపోయే వారిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నా అంటే, ఎటువంటి కష్టం వస్తుంది, కష్టం వచ్చినా కానీ ఆ కష్టాల్లో కూడా నెమ్మదిని దేవుడు ఇస్తాడు, విశ్రాంతిని దేవుడు ఇస్తాడు. మన కలిగిన కష్టాలు ఇవి నా జీవితాంతము ఈ కష్టాలతోనే, ఈ ఏడుపుతోనే, ఈ కన్నీళ్ళతోనే నేను చచ్చేంత వరకు ఇవి నా జీవితంలో ఉండాల్సిందేనా అని ఎవరన్నా దుఃఖపడుతున్నారా? ప్రభు సెలవిస్తున్నాడు, ఆ కన్నీటిని నేను నాట్యంగా మారుస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చి కన్నీటితో నాకు మొరపెడితే నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాను, సంతోషంగా మారుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పటిదాకా లోకంలో నెమ్మది కోసము, విశ్రాంతి కోసము అనేక మంది దగ్గరికి వెళ్ళుంటారేమో, కానీ సరైన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనకి సరైన ఆన్సర్ దొరుకుతుంది, సరైన నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది. ఈ లోకాన్ని ఒక వ్యక్తి సముద్రంతో పోల్చాడంట. పోలిస్తే సముద్రంలో ఏమేమి ఉంటాయి? రకరకాల ఉంటాయి, జంతువులు ఉంటాయి, చిన్నపిల్లలు గవ్వలు ఏరుకుంటారు అవి ఉంటాయి, రకరకాల చాలా ఉంటాయి. కానీ సముద్రానికి ఏం లేదంట, నెమ్మది లేదంట. మనము నెమ్మది లేక కాసేపు ప్రశాంతంగా ఉందాము అని ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒడ్డున కూర్చొని ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఆ అలల హోరు మనల్ని విసిగించేస్తుంది కదా. అప్పుడు మనము ఓ సముద్రమా కాసేపు నెమ్మదిగా ఉండమ్మా అంటే అది వింటదా? వినదు. దాని గోల దానిదే, దాని అలలు, దాని పోరాటాలు దానివే. అంటే ఎక్కడ ఆ లోకంలో నెమ్మది, సమాధానము లేదని దైవజనుడు చెప్తున్నాడు. అంటే ఈ శ్రమల్లో నెమ్మది కలిగి ఉండాలని దేవుడు ఇలా చెప్తున్నా అంటే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనము చదువుకుందాం. ఈ నెమ్మది మనకు ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అని మనము నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు. మేలు కలుగు మార్గమేది అని అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎవరిని అడగాలి? దేవుణ్ణే అడగాలి. దేవుని సందుకు వచ్చిన మనము, ప్రభువా నా జీవితంలో నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు అని ప్రభుని అడిగినప్పుడు మనం ఎటువంటి మార్గంలో వెళ్ళాలో దేవుడు మనకి వాక్యం ద్వారా మనల్ని నడిపించే దేవుడే ఉంటున్నాడు. కానీ దేవుని సంధికి వచ్చిన మనము మన భారాలు దేవుని సంధిలో విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక సమయాల్లో నేను చెప్తుంటాను, మన భారాలు అక్కడ మందిరం బయటపడేసి వచ్చేయండి, ప్రశాంతంగా మందిరంలో కూర్చొని దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక ఊర్లో ఒక ముసలావిడ ఒక బరువైన మూటని తలపైన పెట్టుకొని రోడ్డు పైన పోతా ఉందంట. ఆ రోడ్డు పక్కనే ఒక కారులో ఒక ఉన్నతమైన వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే ఆమె పడే కష్టం చూసి ఆవిడ కారులో ఎక్కించుకున్నాడు. పాపం చాలా బరువు మోస్తుంది, ఈ భారాన్ని కొంచెం తగ్గిద్దామనుకొని ఆవిడ కారులో కూర్చోబెట్టుకున్నాడంట. కారులో కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఒక్కసారి ఎందుకు డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఆ మూటను మళ్ళీ ఆమె తలపైనే పెట్టుకుందంట. అమ్మ ఏంది నువ్వు చేశావు, నువ్వు బొయ్యలేవని కదా నేను కారులో ఎక్కించుకున్నానంటే వినటం లేదంట. ఆ భారాన్ని ఇట్లాగే పట్టుకుంది. అట్లాగే మనం కూడా దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాను, నెమ్మది ఇస్తాను, ఆ భారాన్ని దించమ్మా అంటే మనం దించం.
దాంట్లో ఏదో ఉన్నట్టు మనం వాటిని మోస్తూ ఉంటాం. దేవుడు మరలా మనకి గుర్తు చేస్తున్నాడు, మీ భారాలు మీరు మొయ్యొద్దు, మీ భారాన్ని నా పైన మొయ్యండి అని దేవుడు సెలవిస్తున్నాడు. నెమ్మది లేదు, ఎక్కడ సుఖం లేదు, ఇంట్లో గందరగోళం, సమాధానం లేదు. ఆ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు. ఒకవేళ పిల్లల వల్ల, భర్త వల్ల, భార్య వల్ల, బంధువుల వల్ల మన జీవితాలు ఏదైనా సమస్యను మనం ఎదుర్కొంటుంటే ఆ సమస్యని దేవునికి అప్పగించి మనం ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనకి విశ్రాంతినిచ్చే దేవుడు. ఒక ఊర్లో ఒక స్త్రీ ఉందంట. ఆమెకి ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఆమెకి క్యాన్సర్ అని డాక్టర్లు నిర్ణయించారంట. ఈ వ్యక్తికి క్యాన్సర్ని. ఆమె ప్రభువు నమ్ముకోని వ్యక్తి. క్యాన్సర్ అని చెప్పినప్పుడు ఆమె రోజు వెళ్ళి ఆ హాస్పిటల్లో అద్దం చూసుకుంటా ఏడ్చుకుంటా ఉందంట. అంటే అది ఆ వ్యాధి ఎంత భయంకరమైందంటే మనిషినంతా తినేసే వ్యాధి. విపరీతమైన వేడి, కీమోలు, రేడియేషను, ఇంకా భయంకరమైన అనుభవాలు గుండా ఆహారం సహించదు, నిద్ర పట్టదు, భయంకరమైన సందర్భాల గుండా, పరిస్థితి గుండా ఆమె వెళ్ళాల్సి వస్తుంది అనుకొని ఆమె బాధపడుతూ ఉందంట. ఒకరోజు ఒక డాక్టరు, ఆయన ఒక క్రైస్తవుడు, ఆయన వెళ్ళి ఆవిడకి సువార్త ప్రకటించాడంట. యేసు ప్రభు గారి గురించి చెప్పాడట ఆమెకి. చెప్తే ఆమె ఆ మాటలు మనసులో పెట్టుకుంది కానీ ఆమెకి ధైర్యము సరిపోవట్లా. ఎలా ఈ పరిస్థితి నుంచి నేను బయటకు రాగలను, నేను ఏమైపోవాలా, నా కుటుంబం ఏమైపోవాలా అని ఆమె దుఃఖపడతా ఉంటే, ఇంకా రేపు ఆమెకి కీమోథెరపీ ఇస్తారట. ఆ ముందు రోజు రాత్రి ఆమె చాలా వేదనగా తన బెడ్ పైన పడుకొని నిద్ర పట్టక లేచి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుందంట. చనిపోదాము, ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం కన్నా చనిపోవడం మేలు అనుకొని అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఆ బిడ్డ లేచి ఎవరికి తెలియకుండా ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చనిపోవాలని వెళ్ళింది. వెళ్తే అక్కడ రెడ్గా ఒక సిలువ కనిపించిందంట ఆమెకి. ఇంతకుముందు దేవుని మాటలు వెళ్ళింది కదా. వెంటనే ఆ సిలువ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తన కన్నీటితో ప్రభు పాదాలు తడిపిందంట. ఇంకా నా జీవితంలో ఇంకేమి లేదు, ఇదే చివరి రోజు అనుకొని బాగా ఏడ్చిందంట దేవుని సన్నిధిలో. ఆమె ఏం సమర్పించుకుందో మనకు తెలియదు. బాగా ఏడ్చింది. ఇంకా చనిపోవాలి అన్న తీర్మానాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది. ఉదయం అయింది, డాక్టర్ గారు వచ్చారు. ఆ రోజు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారంట. వస్తే ఈ డాక్టర్ ఉండి ఈ రిపోర్ట్స్ ఆమెకి చూపించాడు. మరలా టెస్టులు చేశారంట ఆమెకి. మరలా టెస్టులు చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామ మహిమ కలుగును గాక, అసలు అది క్యాన్సర్ అనేది లేదంట ఆమెకి. అసలు ఇంక క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? ఇందులో ఎటువంటి క్యాన్సర్ లేదని చెప్పండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. నిజం కదా. నిజంగా మనకు అనేక సందర్భాల్లో మనకి ఏదన్నా బాగాలేకుండా వచ్చినప్పుడు మనం ప్రేయర్ చేసి వెళ్ళినప్పుడు ఎన్నో అద్భుతాలు చూసుంటాం మనం. కానీ వాటిని మనం గుర్తు తెచ్చుకోం. అద్భుతాలు మర్చిపోయి మనకు లేని వాటిని గురించి మనము చింతపడుతుంటాం. కానీ దేవుని సన్నిధిలో ఆయన మనకు చేసిన ప్రతి కార్యం బట్టి మనం ఆయన్ని స్తుతించినప్పుడు మనం దేని గురించి అయితే చింతపడుతున్నామో దాన్ని దేవుడు మనం తొలగించి మనకి నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి చింతపడడం మనం మానేసి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా బలము. ఆయన బలం ఇచ్చే దేవుడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఊరకుండి నమ్ముకొనుట వలన అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఎర్ర సముద్రము. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తు దేశంలో నివసించారు. దేవుడు తన బాహుబలం చేత వారిని బయటకు రప్పించి వారిని
అక్కడి నుంచి విడిపిస్తున్నప్పుడు వారికి ఎదురైనది ఏంటి? ఎర్ర సముద్రం. ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఏమి చేసేది లేక ఏం చేయడం మొదలుపెట్టారు? మోషేని తిట్టడము మొదలుపెట్టారు. నిర్గమాకాండం మనం చూసినట్లయితే మోషే అనే దైవజన్ని వాళ్ళకి ఉన్న మరణ భయంతో ఎంతలా బాధ పెట్టారో మనము ఇక్కడ చూడవచ్చు. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని చెప్పిరి. చాలు. ఆ సముద్రంలో పడి చనిపోవడం కంటే వాళ్ళకే బానిసలం అయిపోతామని మోషేతో వాళ్ళు చెప్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారు. కానీ మోషే వారిని ధైర్యపరుస్తున్నాడు. తను ధైర్యం తెచ్చుకున్నాడు, వారిని బలపరుస్తూ అంటున్నాడు 13వ వచనంలో. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడి. మీరేం చేయక్కర్లేదు, అట్లా నిలబడి చూడండి, దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తారని మోషే ఇశ్రాయేలీని బలపరిచాడు. ఈ దినాన్ని కూడా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మీకు వచ్చే శ్రమల్లో మీరు కంగారు పడిపోతున్నారా? ఊరక నిలుచుండి చూడు అంటే అర్థం ఏంటంటే, మీరు కంగారు పడబాకండి, గలిబిలి చేసుకోబాకండి. మీరు హృదయాన్ని ఊరకన నిలుచుండి చూడండి నేను చేయబోయే కార్యాన్ని అని దేవుడు సెలవిస్తున్నాడు. నిజంగా అనేక సందర్భాల్లో మనం భయపడిపోతుంటాం. ఇప్పుడు ఏమైపోతుందో, ఈ అనారోగ్యం వచ్చింది ఏమైపోతుందో, నా బిడ్డ ఏమైపోతాడో, నా కుటుంబం ఏమైపోతుందో, వారికి ఆధారం లేదు, వారు ఎలా బతుకుతారో అని మనము చాలా ఆలోచిస్తుంటాం. మానవులమైన మనమే ఆలోచిస్తే మనల్ని పుట్టించిన దేవుడు ఆలోచించడా? మన కుటుంబానికి ఏది కావాలో, మీకేది కావాలో, మీకు ఆరోగ్యాన్ని ఏ సమయంలో సరిచేయాలో, మీ అప్పుల్ని ఎప్పుడు తీర్చాలో, మీ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలో, వివాహాలు చేయాలో దేవుడు తెలీదా? బలం లేని సమయంలో దేవుడు మనకి బలమిచ్చి దేవుడు. మనమేం పోరాడబడలేదు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన మన పని ఏంటంటే ఊరక నిలుచుండి చూడడమే మన పని. అది మనం చేయలేము. వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం. మన టైంని ఈ లోకస్తులతో గడిపేసి ఏడ్చుకుంటూ కూర్చుంటాం. ఇంకా దేవుడు అది కోరుకోవట్లా. మీకు బలం లేదా? నన్ను అడగండి, నేను ఇస్తానంటున్నాడు. నీ ముందు కూడా ఎర్ర సముద్రం ఉందా? ఆ రోజుల్లో అయితే ఇశ్రాయేలులకు ముందు నిజంగా సముద్రమే ఉంది. ఈ దినాన మీ ఎదుట సముద్రం లేదు. సముద్రం లాంటి సమస్యలు మనకున్నాయి. అనారోగ్యం అనే ఎర్ర సముద్రం, అప్పుల భారం అనే ఎర్ర సముద్రం, ఆర్థిక ఇబ్బందులనే ఎర్ర సముద్రం, కుటుంబాల అసమాధానం అనే ఎర్ర సముద్రాలు మన ముందు చాలా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఊరికి నిలుచుకోండి, చూడండి, మీరేమి ఆవేశపడబాకని దేవుడు చెప్తున్నాడు. ఈ అనారోగ్యాలు, అప్పుల బాధలు, చేయాలనుకున్న పనులు ఆగిపోయి ఏది చేయలేక నిస్సత్తువుగా, నిరుత్సాహంగా, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకోవద్దు. దేవుడు మనకి బలమిచ్చే దేవుడు. హన్నా చెప్తుంది, దేవుడు అంట అధిక బలాన్ని ఇస్తాడంట. బలం మాత్రమే కాదు, అధిక బలాన్ని ఇస్తాడంట. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. దేవుడు సామాన్యమైన బలం ఇచ్చే దేవుడు కాదు, ఈ లోకపరమైన బలం కాదు, అధిక బలాన్ని. కొంతమంది అనుకుంటారు నాకు బలం లేదు, ఒక వయసు వచ్చాక
బలము క్షీణించిపోతుంది. బలమున్న వాళ్ళు ఏమంటారంటే నీకేం బలం లేదు, నువ్వు కూర్చో, కాసేపు కుదురుగా కూర్చో అంటారు కదా. పని చేయాలంటుంది కానీ ఒంట్లో శక్తి ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు శక్తి లేదని బాధపడుతున్నావా? ఈ కష్టాలతో పోరాడలేను, బలహీనైపోతున్నాను అని మీరు బాధపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని ముట్టుతున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తన బలాన్ని అనుగ్రహించి మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీ పరిస్థితి కృంగదీసేదే, బలహీనపరిచేదే, ఆనందాన్ని ఇచ్చేది కాదు, ఓటమి పాలయ్యే స్థితే. కానీ మన దేవుడు విజయం ఇచ్చే దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మరణాన్ని సహితము గెలిచిన దేవుడు. మనము గర్వంగా ఉండాల్సింది ఎటువంటి సందర్భంలో అంటే మనకు కలిగిన దేవుణ్ణి బట్టి మనము గర్వపడాలా, అతిశయించాలా. మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న బంధువులను బట్టి, మనకున్న బలగాలను బట్టి మనము అతిశయపడవలేదు. కానీ మన నిందలను నాట్యంగా మార్చే దేవుడిని బట్టి మనము అతిశయపడాలా. మన కష్టాల ఊబి నుంచి మనం లేవనెత్తే దేవుడిని బట్టి మనము అతిశయించాలా. ఇక్కడ హన్నా అయితే చెప్తుంది దేవుడి గురించి, ఆయన మహాత్యం గురించి. మనం చెప్తున్నామా? మనం లేస్తుంది మొదలుకొని నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి ఎప్పుడు మనము దేవుణ్ణి స్తుతించము. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు నన్ను స్తుతించు, నీకున్నదాన్ని బట్టి నేను స్తుతించు, నీకు లేనిది కూడా నేను ఇస్తానని దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మొదటిగా నెమ్మదిని ఇస్తానన్నాడు, విశ్రాంతిని ఇస్తానన్నాడు. రెండవదిగా ఆయన బలాన్ని మనకు ఇస్తానని చెప్తున్నాడు. మూడవదిగా మనం వింటే ఆయన మాటల వలన మనకి విశ్వాసాన్ని కలుగు చేస్తాను అని చెప్తున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాము. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును అంటే ఏం వింటే అని మనం కన్ఫ్యూజ్ అవుతామని దేవుడు మరలా రాపిస్తున్నాడు. వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. మనము అనేక సందర్భాల్లో సాక్ష్యాలు వింటుంటాం కదా, దేవుడు వారి జీవితాలు చేసిన కార్యాలను బట్టి. అవి విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? మనకు కూడా దేవుడు అట్టి కార్యాలు జరిగిస్తాడు. ఇందాక మనం విన్నాం కదా, అసలు క్యాన్సరే లేదని మంచి రిపోర్ట్ ఇచ్చాడు దేవుడు. అలాంటి ఘనమైన కార్యాలు మనం విన్నప్పుడు మన విశ్వాసం కూడా ఏమవ్వాలి? ఎదగాల, ఎక్కువ అవ్వాలా, పెరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తుని గురించి మనం విన్నప్పుడు మన విశ్వాసము అధికమవుతుంది. మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనంలో ఒక స్త్రీని గురించి అక్కడ ఉంది. ఆ గురించి ఈ దినము నేర్చుకుందాము. ఆమె దేవుని పట్ల ఎంతో భయభక్తులు గల స్త్రీ. ఆమె ఒక వ్యాపారస్తురాలు, ధనికురాలు, సంపన్నురాలు అని దేవుని వాక్యంలో ఉన్నది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయిత్తర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. చాలు. ఇక్కడ లూదియా అనే ఒక స్త్రీ గురించి మనము చదివాము. లూదియా అంటే అర్థం ఏంటంటే వంగడం అంట. వంగడం అంటే దేవుని వాక్యానికి ఈమె లోబడింది. ఈమె ఒక ధనికురాలట. మొదటగా ఏంటి? భయభక్తులు గల స్త్రీ. రెండోదిగా ఆమె ఖాళీగా లేదు, దేవుని పట్ల భయభక్తులు గల స్త్రీయే. తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న సమయాన్ని బట్టి ఒక వ్యాపారాన్ని ఆమె ప్రారంభించి చేసుకుంటుంది. ఊదా రంగు పొడి అమ్మే స్త్రీ అని ఇక్కడ ఉంది. ఊదా రంగు అమ్మేవాళ్ళంటే ఆ రోజుల్లో చాలా సంపన్నులంట. అవి చాలా కాస్ట్లీ వస్త్రాలు తయారు చేసే పొడి అంట అది.
అంత ధనికురాలు, ఆమెకి దేవుడితో పనిలేదు. ఈ దిన నా ధనవంతుల్ని అయ్యా దేవుని నమ్ముకోండి అయ్యా అంటే వాళ్ళు వింటారా? వినరు. నాకేం తక్కువ అని దేవుని నమ్ముకోవాలి. నాకు ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, అందం ఉంది, నేను సంపన్నుడిని, నాకు దేవునితో అవసరము లేదనుకుంటారు అనేక మంది ధనవంతులు. కానీ ఈమె దేవుని పట్ల భయభక్తులు గల మాత్రమే కాదు, విశ్రాంతి దినాన్ని ఆచరించిన స్త్రీ. చాలామంది పునరుద్ధరణ దేవుడు ఆయన ఒక దినాన్ని మనకి ఏర్పాటు చేసి, ఆ దినాన మీరు నన్ను సేవించండి, 6 దినాలు మీ పని చేసుకోండి, 7వ దినం నాకు ఇవ్వండి అంటే, ఆ 7వ దినం కూడా పనికి వెళ్ళే వారు ఉన్నారు, స్టడీస్కి వెళ్ళే వారు ఉన్నారు. సాతాను అలాగా తిప్పేస్తాడు. మందిరంకి వెళ్తే ఏమొస్తుంది? డ్యూటీకి వెళ్తే ఇంక్రిమెంట్స్ వస్తాయి. డ్యూటీకి వెళ్తే అవేమంటారు, అవి కొంచెం ఎక్సెస్ అమౌంట్ వస్తుంది. పిల్లలకైతే స్టడీస్ మిస్ అవుతారు, ఎగ్జామ్స్ ఉంటాయి, సండేనే పెడతారు పిల్లలకి. అలా కొన్ని పెట్టేసి అపవాది మనల్ని మందిరానికి రానికుండా అడ్డుకట్టేస్తున్నాడు. కానీ దేవుని సమయాన్ని దేవుని మనకి ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితాలు అద్భుతాలు జరిగిస్తాడు. ఈ భయభక్తులు కలిగిన స్త్రీయే ఒక సంపన్నురాలే అయినప్పటికీ దేవుణ్ణి విశ్రాంతి దినాన్ని ఆచరించిన స్త్రీగా మనం ఇక్కడ చూడవచ్చు. అంత మాత్రమే కాదు, నాకు వాక్యం తెలుసులే, నేను చాలాసార్లు చదువున్నాను వాక్యాన్ని అని ఆమె ఏదో విన్నానంటే విన్నట్టుగా వినలా వాక్యాన్ని. ఎలా వినిందని ఉంది ఇక్కడ? లక్ష్యం ఉంచిందంట. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది, వాటిని తన హృదయంలో చేర్చుకుంది. దేవుడు ఆ హృదయాన్ని తెరచాడు. మరి మన హృదయాలు తెరవబడ్డాయా? మన హృదయాలు తెరవబడితే మనం కూడా దేవుని వాక్యంతో నింపబడతాం, స్తుతితో నింపబడతాం. మన హృదయాన్ని దేవునికి ఇస్తే మన జీవితం ఏది మనకి కొరతగా ఉండదు. కొరత ఉన్నా అది కొరతగా అనిపించదు, ఎందుకంటే ప్రభు మనకి ఉన్నాడు కనుక. ఇక్కడ ఈ స్త్రీ మనం చూసినట్లయితే భయభక్తులు కలిగింది, వ్యాపారస్తురాలు, విశ్రాంతిని ఆచరించింది, వాక్యం ఆసక్తి వినింది, తర్వాత బాప్టిస్మము తీసుకుంది. 15వ వచనం మనం చూస్తే ఆమె ఇంటివారుడు బాప్టిస్మము పొందినప్పుడు బాప్టిజం తీసుకుంది, తన ఇంటి వారికి కూడా ఇప్పించింది. ఇప్పుడు ఏదన్నా షాప్లో ఆఫర్లు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనకు తెలిసింది పలానా చోట ఆఫర్ ఉంది అని ఏం చేస్తామండి? నలుగురికి చెప్తాం, అక్కడ బాగున్నాయి, ఆఫర్లు ఉన్నాయి, మీరు కూడా తెచ్చుకోండి. ప్రభు గురించి చెప్తున్నామా? ప్రభు గురించి మనం మన ప్రియులైన వారికని చెప్తున్నామా? లోకంలో ఉన్న వార్తనైతే చెప్తాము, కానీ దేవుని గురించి చెప్పడానికి భయం. వాళ్ళు ఏమనుకుంటారో అని భయం. దేవుడు మనల్ని పిరికివారుగా ఉంచలా, ధైర్యస్తులుగా మనల్ని దేవుడు పుట్టించాడు. ఈమె బాప్టిజం తీసుకోవడం మాత్రమే కాదు, తన ఇంటి వారికి ఇప్పించింది, వారందరినీ రక్షించుకునింది. మరి మన జీవితాల్లో మన పరిస్థితి ఏంటని దేవుడు అడుగుతున్నాడు. లూదియా వినింది, వాక్యాన్ని శ్రద్ధగా వినింది, లక్ష్యం ఉంచింది, హృదయం తెరవబడింది, వాక్యాన్ని హృదయాన్ని చేర్చుకుంది, బాప్తిసం తీసుకుంది, ఇంటి వారిని రక్షించుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ పరిస్థితి ఏంటి? ఎంతమందికి నా గురించి నువ్వు చెప్పావని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇంతవరకు చెప్పకపోతే ఇక నుంచి చెప్తాం. నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నా జీవితాల్లో ఇలాంటి గొప్ప కార్యాలు జరిపించాడు, మీరు కూడా నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, నిత్య నరకాగ్నిలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు అని మన ప్రియులకు కూడా మనము చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అలా చేసినప్పుడు ఏ అడ్డంకైతే, ఏ ద్వారమైతే మూసుకుపోయి ఉందో, ఎవరు తెరవలేని స్థితిలో ఉందో, ఏ సమస్య అయితే మీదట మూయబడి ఉందో, దేవుని వాక్యానికి మీరు హృదయంలో చోటిచ్చినప్పుడు ఆ ద్వారం కూడా దేవుడు తెరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుందాము, ఇతరులకి చెప్తాము, ఇతరులను కూడా దేవుని దగ్గరికి నడిపిద్దాం. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్కరిని నడిపించినప్పుడు పరలోకంలో గొప్ప విందు కలుగుతుందంట.
ప్రభు నామానికి మహిమ కలుగునాక. మనల్ని రక్షించిన దేవుడు మన ద్వారా అనేకులను రక్షించడానికి మనల్ని వాడుకుంటాడు. వాళ్ళు మారండి అని ఎవ్వరి గురించి అనొద్దు అట్లా. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మార్చగల శక్తి గల దేవుడు. ఒకవేళ రకరకాల వ్యసనాల చిక్కుబడి ఉన్నా కానీ ప్రార్థించండి, ఖచ్చితంగా దేవుడి కార్యాలు జరిగిస్తాడు. తగిన సమయంలో కనిపెట్టాలి, ప్రార్థించాలా, విసుక్కోకూడదు. ఎడతెగక ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో కూడా కార్యాలు జరిగించి గొప్పగా వారిని వాడుకుంటాడు. అనేక మంది మందిరంకి రావాలని ఆశే, కానీ రాలేని పరిస్థితి. సమస్యలు కూడా అట్లాగే ఉంటాయి. మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధించినప్పుడే దేవుడు మీ సమస్యలకి విడుదలనిచ్చి మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే అవకాశాన్ని ఎవ్వరూ పోగొట్టుకోవద్దు. రానున్న కాలం భయంకరమైన కాలము. కాబట్టి వాక్యం దొరికినప్పుడే ఆ వాక్యాన్ని మనము విందాము, గ్రహించుకుందాము, హృదయాన్ని చేర్చుకుందాము. మొదటిగా మనం విన్న మాట, దేవుడు నెమ్మదిని విశ్రాంతిని ఇచ్చే దేవుడు. రెండవదిగా బలాన్ని ఇచ్చే దేవుడు. మూడవదిగా ఆ బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన మాటల వల్ల మనకి విశ్వాసాన్ని కలుగు చేసే దేవుడు. కాబట్టి కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఎటువంటి సమస్య మీ ముందు ఎర్ర సముద్రంలాగా నిలబడి ఉంది? ఎటువంటి సమస్య మీ ముందు ద్వారాలు వేయబడి ఉన్నాయి? మన ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన తలుపు మూస్తే తీసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయన మూసిన తలుపుని ఎవ్వరు తీయలేరు. కొద్దిసేపు ప్రార్థించుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఈ సమస్య నన్ను వెంటాడుతుంది, నన్ను సవాలు చేస్తుంది. ఈ బలహీనమైన సమయం నన్ను భయపెడుతుంది. నీకు బలం లేదు, నువ్వు ఏ పని చేయలేవు అని నన్ను దుఃఖపెడుతుంది. కృంగిపోతున్నాను ప్రభువా, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని మొరపెట్టండి. దేవుని దగ్గర ఆయన పాదాల చెంత మొరపెట్టండి. ప్రభు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన దాటిపోకముందే ఆయన పాదాన్ని పట్టుకొని, ప్రభువా ఈ సమస్య నన్ను వేధిస్తుంది, మీరు నన్ను బలపరచండి అని ప్రభుతో కొద్దిసేపు మాట్లాడండి. దేవుడు మీ ముందనే ఉన్నాడు. ఒంటి నిండా బంగారం ఉండను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారం ఉండను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. అందరం చెప్తాం, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్ల కొలదిగా ధనముండును, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనముండును, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. ప్రేమగల తండ్రి, జీవగల దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. అయ్యా, మీరు కలుగును గాక అంటే కలిగింది ప్రభువా. ఈ సృష్టి అందుని బట్టి నీ కొందనాలు తండ్రి. అయ్యా, ఏ బిడ్డ నా తండ్రి ప్రభా బలము లేక కృంగిపోయి ఉన్నారో
ఆ బిడ్డను బలపరచండి ప్రభువా నాయన. నెమ్మది లేక అలసిపోయి ఉన్నారు, వారికి నెమ్మదిని గురించి విశ్రాంతిని దయచేయి ప్రభువా తండ్రి. అయ్యా మీ మాటల వల్ల మాకు విశ్వాసాన్ని కలిగిస్తాను వాగ్దానం ఇచ్చిన దేవా. అయ్యా మీ వాక్కులు మా హృదయంలో ఉంచుకున్న తండ్రి ప్రభు, విశ్వాస వీరులుగా మేము ఈ లోకంలోకి వెళ్ళిన తండ్రి ప్రభు, జయించే వరకే మేము ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మీ ప్రతి బిడ్డని మేము సమర్పిస్తున్నాం ప్రభా. వారి సమస్య నుంచి విడుదల కలిగించండి, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని మీరు దయచేసిన తండ్రి ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ విధమైన వాక్యం నా తండ్రి మీరు ఫలించి అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యాక్షన్ సాంగ్. ఓకే స్టార్ట్. జాన్ స్టార్ట్. మేలు చేత కీడును జయించడము. రోమా 12:21. ప్రైజ్ ది లార్డ్. క్లాప్స్ కొడతాం. క్లాప్స్. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి, ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అది వన్ వే వన్ వే వన్ వే, అది వన్ వే వన్ వే వన్ వే. ఆ వన్ వే యేసయ్యే, ఆ వన్ వే యేసయ్యే. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి, ఇండియాను చూడాలంటే ట్రైన్లో వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే, నీవు పరలోకం వెళ్ళాలంటే అది వన్ వే వన్ వే వన్ వే, అది వన్ వే వన్ వే వన్ వే. ఆ వన్ వే యేసయ్యే, ఆ వన్ వే యేసయ్యే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కోదువా.